నమస్తే. వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈరోజు హెల్త్ కేర్‌లో మనం చాలా ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నాం. ముఖ్యమైన వ్యక్తి అని ఎందుకన్నాము అంటే, అందం మనిషిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని 100% రెట్టింపు చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. మనం అందంగా కనపడాలి అని రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటాం. రకరకాల క్రీమ్స్ వాడతాం. రకరకాల భోజనానికి సంబంధించి కూడా కొన్ని ఐటెమ్స్ మన అందాన్ని పెంచుతాయి అంటే వాడే ప్రయత్నం చేస్తాం. కానీ ఎగ్జాక్ట్గా అసలు అందం ఎలా రెట్టింపు అవుతుంది, మన ముఖంలో కొన్ని మచ్చలు అసలు ఎందుకు ఏర్పడతాయి, దాని మంగు మచ్చలు అని ఎలా కనుక్కోవాలి, పిగ్మెంటేషన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి గారు. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఖచ్చితంగా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా డైరెక్ట్గా దీప్తి గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్తే. నమస్తే. వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. యా. సో చెప్పండి, అంటే మామూలుగా మనకి హెల్త్కి సంబంధించి కొన్ని విషయాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని కానీ 100% రెట్టింపు చేస్తాయి. అందులో బ్యూటీ ఒకటి. సో మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉండడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటో చెప్పండి, తర్వాత మనం టాపిక్ గురించి మాట్లాడదాం. యా. సో బ్యూటీ లైక్ ఇప్పుడు చాలా మంది చాలా కాన్షియస్ ఫీల్ అవుతున్నారు, బట్ ముందు ఉన్నట్టు కాదు. ఇప్పుడు లైక్ ఎక్స్పోజర్ ఉంది, అవేర్నెస్ ఉంది, ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ మచ్చలు, పింపుల్స్, మనకి జనరల్ స్కిన్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు ఏంటంటే లైక్ చాలా మంది ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకున్న అవేర్నెస్కి అందుబాటులో లైక్ చాలా స్కిన్ క్లినిక్స్, ఏస్థెటిక్ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి. సో అందరికీ కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే లైక్ ఫస్ట్ స్కిన్నే కనిపించేది. సో అందుకే చాలా మంది ఈ మధ్య ట్రీట్మెంట్స్కి వస్తున్నారు. సో యూజువల్గా అది ఏంటంటే కొంచెం జెనెటిక్స్ కూడా ఉంటుంది, మొత్తానికి లైక్ మనం మార్చలేము. డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి అట్లా వచ్చే జీన్స్, క్వాలిటీ ఆఫ్ ద స్కిన్ మనకి ఏంటంటే కొంచెం జెనెటిక్స్ నుంచి, అండ్ మిగిలింది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి అలా. సో మీరు బాగా మెయింటైన్ చేస్తారు. నేను 3 years బ్యాక్ దీప్తి గారిని చూసానండి. 3 years బ్యాక్ ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, ఏం చేంజ్ లేదు. చిన్న మార్పులు మనుషులో సహజం, బట్ అలాగే ఉన్నారు. బ్యూటీ ఏమాత్రం తగ్గలేదు. సో ఇక మనకి రొటీన్ లైఫ్లో చాలా వరకు ఫుడ్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. సో ఈ వెయిట్ గెయిన్లో చాలా మటుకు స్కిన్ ఎలార్జ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకటేసారి ఇంత వెయిట్ అయిపోయామే అని ఒక థాట్ వచ్చినప్పుడు రకరకాల ఫీట్ల ద్వారా మళ్ళీ వెయిట్ లాస్ అవుతాం. అలాంటప్పుడు కూడా స్కిన్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి చెప్పండి. సో హైదరాబాద్లో ఇప్పుడు నేను ప్యాటర్న్ చూసినట్లయితే ముందుకి ఇప్పటికి చాలా మంది వెయిట్ గెయిన్ అవుతున్నారు. అవును. అంటే ఇంకా ఆ సీజనల్ ఫెస్టివల్స్ వల్ల కానీ, ఆర్ లైక్ అకేషన్స్, ఈవెంట్స్, ఆర్ అదర్వైజ్ ఫుడ్ లైక్ డిఫరెంట్ ఫ్రూట్ ట్రై చేయడం అదంతా. బట్ ఒక్కటి ఏంటంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటేనే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి అవేర్, ఓకే వెయిట్ గెయిన్ అవుతుంది. బికాస్ ఒకటేసారి 10-15 kilos వెయిట్ గెయిన్ అయ్యాక తగ్గాలి అంటే ఇంకా చాలా కష్టం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, లేకపోతే పీసీఓఎస్ ఇవన్నీ ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు. అందుకే ఒక 2 kilos పెరిగారు అంటే ఇంకా 2 కదా అని చెప్పని ఆగకుండా లైక్ దే హ్యావ్ టు బి లిటిల్ కాన్షియస్. బికాస్ చాలా మందికి మనం కౌన్సిల్ చేస్తూ ఉంటాం కదా, ఓకే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పని. సో 2-3 months తర్వాతకి వాళ్ళని పిలిచినప్పుడు there is no weight loss, ఇంకేమైనా ఉంది అంటే వెయిట్ గెయిన్ ఉంది, ఆర్ లైక్ స్టేబుల్ ఉంటారు. సో వీ వాంట్ దట్ వెయిట్ లాస్ ఆల్సో, బికాస్ వెయిట్ గెయిన్ వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పాపం కష్టపడి వెయిట్ లాస్ అయితే కొన్ని స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ముందుగా వెయిట్ గెయిన్ వల్ల ఏంటంటే చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి, కొంతమందికి లైక్ నల్ల మచ్చలు ఇట్లా ఫోర్ హెడ్ పైన ఇక్కడ అంతా, మెడ అంతా, అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా అండర్ ఆర్మ్స్ అంతా చాలా డార్క్ అయిపోతాయి, ఎల్బోస్ దగ్గర కూడా, ఈవెన్ ప్రైవేట్ ఏరియా, ఇవన్నీ లైక్ ఆ వెయిట్ గెయిన్ అవుతున్న కొద్దీ అయ్యే పిగ్మెంటేషన్ చేంజెస్. ఇంకొకటి జుట్టు ఊడిపోవడం కూడా ఉంటుంది వెయిట్ గెయిన్ లో, అండ్ మొటిమలు రావడము. మెయిన్ గా పిగ్మెంటేషన్ ఏంటంటే చాలా మంది అది మట్టి అని చెప్పని లైక్ సరిగ్గా స్నానం చేయట్లేదని మరీ స్క్రబ్స్ వాడుతూ ఉంటారు. సో మెడ పైన మనం చూసేది, సో అవి. అండ్ ఇంక కొన్ని ఏంటంటే వెయిట్ గెయిన్ వల్ల డయాబెటీస్ వచ్చే ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్ అవి వేరే ఉంటాయి. సో ఇవి కామన్ గా మనం చూస్తూ ఉంటాము. వేరే అన్కామన్ థింగ్స్ లైక్ చేతి పైన మొత్తం పొక్కులు వచ్చి వాళ్ళకి దురదలు రావడము, ఆర్ మనకి డయాబెటీస్ చేంజెస్ లో లైక్
కాళ్ళు మొత్తం మనకి చిన్న చిన్న పుండ్లు లాగా రావడం అవన్నీ ఉంటాయి. నా వెయిట్ లాస్తో మళ్ళీ మనకి ఇష్యూ అంటే ఫేస్ అంతా సాగ్ అయిపోతుంది, బాడీ అంతా సాగ్ అనిపిస్తుంది, అండ్ వెయిట్ లాస్ అయ్యాక మొత్తం ఇట్లా లూజ్ స్కిన్ అనిపిస్తుంది. ఆల్దో మనకి పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ చాలా బెటర్ అనిపిస్తుంది, కానీ అదర్ ఇష్యూస్ ఉంటాయి. ఆ సాగ్ అంటే ఇంకా అదంతా యాంటీ ఏజింగ్ లాగా వెళ్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ సాగ్ అయిపోయి న్యాచురల్గా కనిపించకపోవడం, ఆర్ లైక్ వాళ్ళకి ఇబ్బంది ఉండడము, ఈ మెడ దగ్గర ఇదంతా లూజ్ స్కిన్ లాగా అట్లా. సో వెయిట్ లాస్ వల్ల మనకి డయాబెటీస్ తగ్గుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం రెక్టిఫై అవుతుంది. కాకపోతే ఈ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే పెరిగే ముందే మనం జాగ్రత్తలు పడాలి. సో స్కిన్ కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో స్కిన్ రొటీన్స్ ఈ మధ్య కొంచెం కాన్షియస్ ఉంటున్నారు జనం. ఇంతకు ముందుని బట్టి చూస్తే ఇప్పుడు రకరకాల క్రీమ్స్ వాడటం కానీ, బయటకు వచ్చామంటే ఏదో ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేయటం కానీ, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొన్ని మాయిశ్చరైజర్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళని కలవకుండానే ఓన్గా వెళ్ళి మనకు నచ్చింది కదా అని, లేదా ఒక యాడ్ చూసో అలా వెళ్ళి తీసుకొని స్కిన్కి అప్లై చేసి దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి. సో ఒకటేంటంటే మార్కెటింగ్ ఇప్పుడు చాలా పుష్ చేస్తున్నారు, అన్ని కంపెనీస్ పుష్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా లైక్ నాకు కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. సో అలానే అందరికీ యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. మెయిన్గా ఏంటంటే చాలా కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి డ్రగ్ అథారిటీ ఏమీ ఉండదు. సో ఇవన్నీ కాస్మెసూటికల్స్ కిందకు వస్తాయి కాబట్టి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ మ్యానుఫ్యాక్చర్ చేసి రిలీజ్ చేయడం ఇస్ ఈజీ. బట్ అందులో నిజంగా ఆ కంపెనీ అంత SPF ఇస్తున్నారు, వాళ్ళు క్లెయిమ్ చేసింది నిజంగానే ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. బట్ చాలా కంపెనీస్ ఏంటంటే బ్యాక్ ఎండ్ మనం రీసెర్చ్ చేస్తే అంత SPF ఉండకపోవచ్చు, ఆర్ లైక్ అదంతా మాయిశ్చరైజ్ చేయకపోవచ్చు, కొంతమందికి సూట్ అవ్వచ్చు, కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. సో స్కిన్ కేర్ యూజువల్గా బేసిక్ ఉంటే బెటర్. సో ఈ మధ్య బాయ్స్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కిన్ కేర్. అవును, ఇంతకు ముందు అస్సలు బాయ్స్ పట్టించుకునే వాళ్ళు కదా. మీరు అంటే నాకు ఒకటి ఇప్పుడు గుర్తొస్తుంది ఏమిటంటే, ఇప్పుడు బాయ్స్కి సంబంధించిన క్రీమ్స్ కూడా మార్కెట్లో చాలా వస్తున్నాయి. ఒకప్పుడు నాకు తెలిసి ఫెయిర్ అండ్ లవ్లీ ఒక యాడ్ని చూసి ఎలా అయితే అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యారో, ఇప్పుడు మెన్స్ వచ్చిన తర్వాత మెన్స్కి సంబంధించినవి కూడా బోలెడు వచ్చేస్తున్నాయి. ఒకటి వచ్చిన తర్వాత దాని వెనకాల బోలెడు వస్తున్నాయి. సో ఇది ట్రై చేద్దాం అన్నట్టు. సో మెన్స్కి కూడా సపరేట్గా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఈక్వల్గా అమ్మాయిలకి ఎలా అయితే ఉంటాయో అబ్బాయిలకు కూడా అలాగే ఉంటాయా ట్రీట్మెంట్స్? ఏ విధంగా? సో మెన్ స్కిన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో విమెన్ది కొంచెం సెన్సిటివ్ సైడ్ వెళ్తుంది. బట్ వాళ్ళిద్దరి స్కిన్ కేర్ రొటీన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ వైజ్ మనకి మెషిన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ సేమ్ ఉన్నా వాళ్ళకి పెట్టే పారామీటర్స్ ఆర్ లైక్ వాళ్ళకి పెట్టే ఎనర్జీస్ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. బికాస్ వాళ్ళ స్కిన్ ఎంతైనా కొంచెం థిక్ అండ్ హెవీలీ ఆయిలీ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇక్కడ అంతా బియర్డ్ ఉంటుంది. సో వేరే ఏరియాస్లో ఫోకస్ అట్లా ఉంటుంది అనమాట. సో చాలా మంది అబ్బాయిలు ఈ మధ్య కన్సల్టేషన్స్కి వస్తున్నారు. లైక్ వెరీ కామన్ ఇట్ ఈస్ బికమ్. యాక్చువల్లీ అమ్మాయిల కన్నా అబ్బాయిలే వస్తున్నారు. సో కొంతమంది ఏంటంటే నాకు చిన్న స్కిన్ రొటీన్ ఇవ్వండి డాక్టర్ చాలు అంటారు. కొంతమంది లేదు లైక్ నేను అవన్నీ పెట్టలేను అన్నా సరే ఐ టెల్ ఓకే సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అయితే పెట్టండి, వేరేది ప్రొసీజర్స్తో మేనేజ్ చేద్దాము అని చెప్పని. డిఫరెంట్ టైప్స్, బట్ a lot of treatments are available for both men and women. ఓకే, విమెన్ స్పెసిఫిక్ ఏం కాదు ఇప్పుడు, ఫర్ ఎవ్రీవన్. అండ్ ముందు ఏంటంటే కొంచెం పెళ్ళయ్యే ముందు అట్లనే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. 40s, 50s, ఈవెన్ 60s పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్. అదే మనం ముందు చెప్పుకున్నట్లు లైక్ అవేర్నెస్ చాలా ఉంది కదా. అవేర్నెస్ కాదు, బ్యూటీ కాన్షియస్ బాగా పెరిగిపోయింది. సో అందరూ ఏజింగ్ ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయకుండా ఈ ఏజ్ లో కూడా ఎలా ఉన్నాము, ఎంత అందంగా ఉన్నాము అనడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మనది నాన్ సర్జికల్ కాబట్టి లైక్ టు అన్ ఎక్స్టెంట్ మనం ఏజింగ్ ని కంట్రోల్ చేయొచ్చు, ఆపలేము. సో అది 40 తర్వాతకి ఇఫ్ యూర్ స్టార్టింగ్ కంట్రోల్ ఆన్ ఏజింగ్ దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో ఈ స్కిన్ ట్రీట్మెంట్స్కి సంబంధించి పిగ్మెంటేషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. సో పిగ్మెంటేషన్ ఎలా ఉంటుంది, అసలు దానికి రావటానికి గల కారణాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మాట్లాడదాం. సో మీకు యాక్నీకి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చిందనే అనుకుంటున్నాను. యాక్నీ అనేది ఈ మధ్యకాలంలో యువతలో ఎక్కువగా కనపడుతుంది. రకరకాల క్రీమ్స్ వాడుతున్నాం, మనమే సెర్చ్ చేసుకొని మనం గూగుల్కి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్స్ మనమే అప్లై చేసుకుంటూ ఉన్నాం. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా
ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా పెరిగిపోతుంది. అలా కాకుండా చక్కగా దీప్తి గారిని మీట్ అయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది 100%. సో దీప్తి గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ప్రతి క్వశ్చన్కి తప్పకుండా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు దీప్తి గారు ఉన్నారు. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్కిన్కి సంబంధించి ఎలాంటి విషయాలు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి, పిగ్మెంటేషన్కి ఇంకా ఏమైనా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా, పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రాకుండా ఉండే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయా, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.